చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్ దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. గుడ్ డెసిషన్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకెంతసేపు గీస్తావరా బాబు? 2 minutes అయిపోతుంది. 2 నిమిషాలని 2 గంటల నుంచి చెప్తున్నావురా. అబ్బా ఉండుకోరా, పోజ్ మార్చుకో. ఒరే, నువ్వు పెట్టించింది ఏమన్నా మామూలు పోజ్ ఏట్రా? సింగిల్ లెగ్ మీద నిలబెట్టించావు, కాళ్ళు లాగేస్తుందిరా బాబు, కొంచెం త్వరగా ఇరా. ఉండరా బాబు, చిన్న పోజ్ కూడా సరిగ్గా పెట్టాం. ఒరే, అసలు నువ్వు ఏం గీస్తున్నావురా? ఏం గీస్తున్నావు చూపించు. అబ్బా ఏంటి కూడా మధ్యలో చెప్తాం, నేనేం చూపించను, నువ్వు ఫస్ట్ పోజ్ పెట్టు. నువ్వు అసలు ఏం గీస్తున్నావు చూపించి అప్పుడు వెళ్ళి పెడతా. మొత్తం అయిపోయాక లాస్ట్ లో చూపిస్తాను. అలా తప్పదు, ఇప్పుడే చూపించు. దేనికి ఆగదు నీకు. ఇదిగా బాగుందా? ఒరే, నా బొమ్మ వేస్తున్నా అన్నావు కదరా? నీ బొమ్మే అది. ఇదిగో చూడు, ఎగ్జాక్ట్ బర్రె ఫేస్. బుర్ర ఉన్నాడు ఎవరికన్నా అర్థమవుతుంది. అంటే నాకు లేదా? డౌటే? మామా ఏం చేస్తున్నావు? ప్రాణా, ఇప్పుడే నాలో ఉన్న కళాకారుణ్ణి బయటికి తీశాను. దోరగాడి బొమ్మ గీశాను. ఈడేమన్నా టైటానిక్ సినిమాలో హీరోయిన్ ఏంటి మామా ఈడి బొమ్మ లేయడానికి? నా బొమ్మ వేయచ్చుగా. నువ్వేమన్నా టైటానిక్ సినిమాలో హీరోయిన్ వా? ఎస్, ఐ ఆమ్ ద రోజ్. ఇప్పుడు ఇస్తాను చూడు మంచి పోజ్. రే, నీ బొమ్మ ఆడేట్రా, చిన్న పిల్లోడికి ఎత్తాడు ఏదో కోతి మొహం వేసుకొని. పక్కలే రే ముక్కు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సర్వీస్. ఈ ఆర్ట్ కంటే నా ఫార్టే బాగుంటది. ఇదిగో మళ్ళీకి. నాకు మూడ్ లేదు. అవును, నువ్వేంటి మామ ఎలా వచ్చావు? ఎనీథింగ్ ఇంపార్టెంట్? నథింగ్ ఇంపార్టెంట్ మామా. సమ్మర్ కదా, ఇంట్లో ఉంటే మా అమ్మ నాకు ఏదో పని చెప్పి బొరికినేస్తుంది. అందుకే వెనకాల నుంచి గోడ దూకి పారిపోయి వచ్చా. ఏంటి మామ అంత భయపడుతున్నావు? ఎవరన్నా రౌడీయా? కాదురా, మా డాడీ. హా? మీ డాడీయా? ఇప్పుడు ఎందుకురా సడన్ గా ఫోన్ చేశారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు మామ. ఏంటి ఓవర్ యాక్షన్? మీ డాడీయే కదరా, ఎత్తి మాట్లాడు. మాట్లాడతానురా, కానీ సడన్ గా ఎందుకు ఫోన్ చేశారా అని భయం వేస్తుంది. ఏంట్రా మను, ఈడి డాడీకి ఎంత భయపడుతున్నాడు? కొంపతీసి ఆయన ఏమన్నా పెద్ద డానా? కాదు, బోర్డర్ లో జవాను. హలో డాడీ. ముఖేష్ బేటా, డాడీ. నిన్న మార్నింగ్ నువ్వు ఎక్కడున్నావు? మార్నింగ్ జిమ్ కి వెళ్ళి జాగింగ్ చేశాను డాడీ. ఆ తర్వాత బుక్స్ తీసి రీడింగ్ చేశాను డాడీ. ఆ తర్వాత ప్లేట్ లో ఈటింగ్ చేశాను డాడీ. టాపిక్ ఫాదర్ తోనే అబద్ధాలు చెప్తున్నావు. యు షేమ్లెస్ సన్. అబద్ధం ఏంటి డాడీ? నువ్వు నిన్న ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఐ గాట్ ఎ మెసేజ్ అబౌట్ యు. మెసేజా? కంపతీసి కాలేజ్ నుంచా? నేను ఎగ్జామ్ బాగానే రాశాను డాడీ, కానీ ఆ టీచర్ కి నేనంటే పడదు. అందుకే తక్కువ మార్కులు వేసి నన్ను ఫెయిల్ చేసేసింది. వాట్, నువ్వు ఫెయిల్ కూడా అయ్యావా? అంటే మెసేజ్ వచ్చింది కాలేజ్ నుంచి కాదా? కాదు, ఆర్టీఓ ఆఫీస్ నుంచి. అసలు ఈ ఫైన్స్ ఏంటి? నో లైసెన్స్, నో హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డిసోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్. ఆర్ యు ఎ లూటెనెంట్ సన్ ఆర్ ఎ లోఫర్ సన్? ఈ ఫైన్స్ ఏంటి ముఖేష్? ఇందుకేనా నీకు బైక్ కొనిచ్చింది? సారీ డాడీ. అసలు నో లైసెన్స్ ఏంటి? నీకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేదా? లాస్ట్ టైం అడిగినప్పుడు అప్లై చేశానన్నా. చేశాను డాడీ, కానీ టెస్ట్ కి వెళ్ళలేదు. ఓ, దిస్ ఇస్ రెడిక్యులస్. ముఖేష్, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. నేను నెక్స్ట్ మంత్ ఇంటికి వస్తున్నా. ఈ లోపు నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే యూ విల్ బి అవుట్ ఆఫ్ మై హౌస్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ డాడీ. ఓకే. డాడీ డాడీ, ఆ, మనగాడికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేదు డాడీ. వాడికి కూడా చెప్పండి. ఇదిగోరా. ఇరికిచ్చావు కదరా. హలో అంకుల్. వాట్ ఈస్ దిస్ మను? అసలు వాడు నిన్ను చెడగొడుతున్నాడో నువ్వు వాడిని చెడగొడుతున్నావు అర్థం కావట్లేదు. లేదు అంకుల్, మా ఇద్దరిని చెడగొట్టేవాడు గోరా అని ఇంకోటి ఉన్నాడు అంకుల్. నన్నెందుకు లాగుతున్నావు? ఆ గోరాగాడికి ఎత్తున్నాను, మాట్లాడండి. గోరా?
అదేం పేరు? గవ్వల గోవిందరాజులు అంకుల్, అలియాస్ గోరా. నీ వాయిస్ వింటుంటే మా ఊళ్ళ కంటే పెద్దోళ్ళ ఉన్నావు. అవును అంకుల్, ఐ ఆమ్ దేర్ సీనియర్. షటప్. చిన్న పిల్లల్ని చెడగొట్టడానికి సిగ్గులేదు. ఈ ఇల్లు చిన్న పిల్లల. ఇంకొకసారి నువ్వు మా వాడితో తిరిగావంటే ఇంకా తిరగడానికి లేకుండా మోకాల్లో షూట్ చేస్తా. వద్దు అంకుల్. జాగ్రత్తగా ఉండండి. ఓకే అంకుల్. ఒరే ముగ్గు, నేనేం పాపం చేశాను రా? ఆఖరికి మీ డాడీతో కూడా నన్ను తిట్టేస్తున్నావు కదరా. పేరెంట్స్ అన్నాక అలాగే తిడతారులే, పట్టించుకోకూడదు. నోరుము ఎదవా, ముందెళ్ళి ఇద్దరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయండి. నిజమే మామ, మా డాడీ వచ్చేసరికి మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేవనుకో రేవేటేస్తారు. మన దగ్గర నన్ను చేస్తావేంట్రా? నీ దగ్గర కూడా లేదని చెప్పాను కదరా, అందుకే. ఆ, అంటే ఇప్పుడు నాకు కూడా రేవెట్టేస్తారా? డౌటా? ఓ అమ్మో, మా నాన్న బెల్ట్ దెబ్బల కన్నా ఆర్మీ దెబ్బలు ఇంకా గట్టి తగులుతాయి. అందుకే పద ఇప్పుడే వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేద్దాం. ఓ షట్. If you are involved in a motor accident, how long do you have to report it to the nearest police station? Options: 12 hours, 24 hours, 48 hours, 72 hours. అసలు ఈ క్వశ్చనే రాంగ్. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్తాం కానీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాం? ఛీ! When driving on ghat road, the maximum speed permitted is 55, 45, 25, 35. ఘాట్ రోడ్ అంటే గట్టి రోడ్ అయి ఉంటది. నేనేమో ఒక 55-60 వెళ్ళొచ్చు. 55. 35 ఇది తొండి. A traffic light which you are approaching is showing solid yellow. What should you do? ఏముంది, రెడ్ పడేలో ఫాస్ట్ గా సిగ్నల్ క్రాస్ చేస్తాం. యాక్సలరేట్ హార్డ్. రాంగ్. సార్ ఏంటి బాబు? దీని పాస్ మార్క్ ఎంత సార్? 12 మార్క్స్. ఏంటి 20 క్వశ్చన్స్ లో 12 రైట్ అవ్వాలా? అన్యాయం సార్ ఇది. మామ నా అప్డేట్ 10 రైట్ అయిపోయారా? ఎలా రా? ఇంకి పింకి పాంకి వేసి పెడేస్తున్నాను రా. ఇంకి పింకి పాంకి. అయితే మనం ఆక్ పాక్ కరే పాక్ వేద్దాం. ఆక్ పాక్ కరే పాక్ డామ్ డీమ్ డిష్ ఇస్కులకడి పుస్కులకడి డమా డమా డిష్ బి. రైట్ అయిపోయింది. I am pass. నేను కూడా పాస్. నేను కూడా జస్ట్ పాస్. ఒరే మన కాలనీ కుర్రాళ్ళందరూ నీ గురించి వెయిట్ చేస్తుంటే ఎన్నింటికి రమ్మంటే ఎన్నింటికి వచ్చావరా? ఏమంటే ఏమని చెప్తాను పొద్దున్న నుంచి మా నాన్న ఒక పని మీద ఒక పని చెప్పి ఒళ్ళు హోనం చేసి ఇప్పుడే పంపించాడు. సర్లే, మీ ఇంటి దరిద్రం నాకెందుకు. ఇప్పుడు ఏం చేద్దాం? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? ఏం చేద్దామంటావేంట్రా? ఎప్పుడు చేసేదే చందాలు దండిగా దండేసి ధూమ్ధామ్గా పండగ చేసాడువే. టౌన్ ఇక్కడ ఎంత సీరియస్ డిస్కషన్ అవుతుంటే మధ్యలో టౌన్ కి ఎందుకురా? టౌన్ కాదు, టౌన్ అంటున్నాను. ఏహే ఆపండి ఏహే మీ గోల. ఎందుకు నేను చందా డబ్బాను చందా బుక్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారా? ఎప్పుడు రెడీ? మహాసేన సిద్ధమా? అయితే ఇంటింటికి వెళ్దాం, ప్రతి తలుపు తడదాం, చందా దండుదాం. నువ్వు వెళ్ళకు, నేనే లోపలికి వెళ్ళిపోతాను. మందమైన చంద దందా ఇస్ గ్రేట్. ఒరే ముక్కు, కాలనీ కుర్రాళ్ళని కూడా చూడకుండా ముఖమే తలిపేస్తారేట్రా? మరి లేకపోతే గోరాగడ్ రూల్ అంట. ఈడ పెద్ద పుష్పరాజు మరి ఇలా బెదిరించి చందా అడిగితే దమ్మిడి కూడా ఎవరు. అలాగైతే నువ్వు అడిగి చూడు. నెక్స్ట్ నేనే అడుగుతాను. అయినా నా వాయిస్ నీ వాయిస్ లా గేదె గొంతు కాదు, చాలా క్యూట్ గా ఉంటది. విన్నాక ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మేము చూస్తాం. చూడు. నమస్తే ఆంటీ. నమస్తే బాబు, ఏం కావాలి? గణపతి చందా కావాలంటీ. అలా కాదు. వచ్చాడండి మాటల మాంత్రికుడు. ఎరా ఇచ్చిందా చందా? ముందు రోజు ఇస్తా అన్నది కదరా. ఎత్తది మొహం చూడు, మొంత మసాలా మొహం వేసుకుని. ఏహే ఆగండ్రా, అలా గొడవ పడితే ఇంకా చందా ఏమవుతుంది? ఈసారి నేను అడుగుతాను, ఆగండి. ఎవరు బాబు మీరు? వీధిలో వినాయకుడిని పెడుతున్నాం అంకుల్, చందా కోసం వచ్చాం. అది లేదు ఇది లేదు, ఇంక బయలుదేరండి. ఏంట్రా మాట్లాడుతుంటే మొహం మీద డోరేస్తున్నారు? మనం ఆలోచించాల్సిన దాని గురించి కాదురా, ఎవరో మన వీధి పేరు చెప్పి చందా దండేస్తున్నారు. ముందు వాళ్ళు ఎవరన్నది కనిపెట్టాలి. ఎలా కనిపెడతాంరా? ఫాలో మీ. మావా నీకెవరూ దొరకనట్టు పంకజాన్నే దొరకాలేంట్రా? మామ అదేమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏట్రా? పక్కింటి పంకజం, దానికి ఎందుకు భయపడ్డామని తెల్లవారులు నోటుకొచ్చినట్టు వాగాను మామ. చూడు నీ వాగుడు మనకే లాస్ట్ కి బొక్కెట్టింది. సర్లే, జరిగిందే జరిగిపోయింది. మనం ఎక్కడ ఇలా డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేస్తే అది అందరి ఇల్లుకి వెళ్ళి చందాలు దండేస్తుంది. నిజమేరా. సో మనం తెలివిగా లాస్ట్ వీధి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫాస్ట్ గా కలెక్ట్ చేస్తే అది 3వ వీధికి వచ్చేలోపు మనం 4వ వీధి వరకు దండేయచ్చు. నైస్ ఐడియా రా గోరా. వాళ్ళ బొమ్మ గురించి పక్కనట్రా, మన బొమ్మ సంగతి ఏంటి? ఈసారి మన బొమ్మ స్పెషల్ గా నేనే డిజైన్ చేస్తున్నాను మామ. నువ్వా? ఎస్,
ఈ బొమ్మ డిజైన్ కోసం ఆల్రెడీ 1 మంత్ ముందు నుంచే ప్లానింగ్ చేసేస్తున్నా. నువ్వే డిజైన్ చేసావా? ఎస్, ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చేసా, రేపే డెలివరీ. అవునా? ఇంతకీ బొమ్మ ఎలా ఉంటదిరా? కంగారు ఎందుకు మామ, రేపు మనం పెట్టబోయే పందిర్లో చూస్తారుగా. మామ, ఈ పిల్ల పంజాగాడు మన పోటీగా కచేరీ కూడా స్టార్ట్ చేశాడురా. అవును మామ, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, ఆడి బెండ్ తీసే ఓ ట్రెండీ సాంగ్ పట్టుకుని వద్దాం. హే, జర్రగండి జర్రగండి జర్రగండి, రాజులకి రాజు వచ్చనండి. హే, జర్రగండి జర్రగండి జర్రగండి, పారడైజ్ నుంచి గడ్డు వచ్చేనండి. సిక్స్ ప్యాక్ లేని దేవుడండి, ఉండ్రాలంటే బాగా ఇష్టమండి. మా కష్టాలన్నీ అంగానే తీర్చేసే మా దేవుడండి. జర్రగండి జర్రగండి జర్రగండి, ఆది దేవుడైన గణపతి వచ్చనండి. జరగండి జరగండి జరగండి, మాసులకి మాసు గడ్డు వచ్చానండి. ఏంట్రా సాంగ్స్ ఏం రావట్లేదా? తారా తారా తెన తాంగ్ తాడుతాం తారా, తాకే తాంతవ్వ చెప్తానుంది పని. తిగ్నాలకు తదిపతి తండ్రులన తలపతే తిగ్నాలకు తదిపతి తండ్రులన తలపతే. ఒరే, మధ్యలో తలపతి ఎందుకు వచ్చాడ్రా? తలపతి కాదు, తలపతి. అబ్బా, అయినా నువ్వేంట్రా అడ్డే పెళ్ళో? నువ్వు ఎలాగో తేంత ఇవ్వట్లేదు కదా, అందుకే తార్ చేసా. అబ్బా, నువ్వు ఇక్కడ ఉన్న పెద్ద పీకేదని లేదులేరా, అక్కడే ఉండు. మావా, మీరు అందుకోండి. బుజ్జి 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 గానపయ్యా, బొజ్జ 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 గానపయ్యా, నువ్వట్టా భూమి మీదకొస్తుంటే పందిరి రద్దారిల్లే. బుజ్జి 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 గానపయ్యా, నువ్వు తొండం ఎత్తి దీవిస్తుంటే విఘ్నాలన్నీ తొలగే. బొజ్జ 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 గానపయ్యా. అరే, విరిపినావా దంతాన్ని, రాసినావా భరతాన్ని, చూపినావు మాకు ధర్మాన్ని. నువ్వు ఎక్కినావా మూషికమే, వచ్చినావా పందిరికే, పళ్ళు పూలు పలారాలు నీ కోసం తెచ్చామయ్యా. బుజ్జి 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 గన్నపయ్యా, బుజ్జి 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 గానపయ్యా, బొజ్జ 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 గన్నపయ్యా. బొజ్జ 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 గానపయ్యా. రాయ్ ఏంట్రా సాంగ్స్ ఏంట్రా? రే, పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపిస్తుందంట్రా. రాయ్ మాట్లాడుతుంది నేను రా, వినాయకుడిని. మీరేంటి స్వామి పవన్ కళ్యాణ్ లా మాట్లాడుతున్నారు? మరి మీరు పవన్ కళ్యాణ్ గడ్డపేస్తే పవన్ కళ్యాణ్ లా మాట్లాడకుండా కళ్యాణ్ రామ్ లా మాట్లాడాలా? సారీ దేవుడా, అయినా మీరేంటి ఇలా సడన్ గా వస్తారు? మా పూజలు పాటలు మిమ్మల్ని మెప్పించాయా? చిరాకు తెప్పించే. నేనేదో బర్త్డే సెలబ్రేషన్ కోసం ఎర్త్ లొకేషన్ కి వెకేషన్ కి వస్తే మీరేంట్రా మీ భజనలతో బుర్ర తినేస్తున్నారు. ఏ స్వామి నచ్చలేదా? అవి భజనలు రా. 4 సినిమా పాటలు కూని చేసి ఆ లిరిక్స్ లో నా పేరుని బలవంతంగా ఇరికించేసి ఇయ్యారా మీరు చేసే భజనలు? ఏ స్వామి పాటలు నచ్చలేదా? మీ పద్ధతి కూడా నచ్చలేదు. వాట్స్ ద ప్రాబ్లం స్వామి? ప్రాబ్లమా? ఈ పవన్ కళ్యాణ్ ఇన్విటేషన్ చాలా కష్టంగా ఉంది. నా ఒరిజినల్ టోన్ లో చెప్పేస్తా. మీరు చేసే పండగలో పందిరికి మధ్య కాంపిటీషన్ కనిపిస్తుంది గానీ మీలో నాకు డివోషన్ కనిపించట్లేదురా. అదేంటి స్వామి అంత మాట అంటారు? మీకోసమే కదా 2 రోజుల నుంచి అన్ని పనులు మానుకుని మీ పని మీదే ఉన్నాం. ఎన్ని చందాలు దండం, ఎంత కష్టపడి పందిరేసాం. మీ బొమ్మ కూడా ఎంత క్రేజీగా ఓజీ స్టైల్లో పెట్టాం. స్టిల్ యు ఆర్ బ్లేమింగ్ us. ఒరే నిజం చెప్పండి రా, మీరు ఎంత పెద్ద బొమ్మ పెట్టింది నా కోసమా, లేదా పంజాగాడాల బొమ్మ కంటే మీ బొమ్మ పెద్దగా ఉండాలనా? మీరు చేసిన దాంట్లో నాకు భక్తి కనిపించట్లేదురా, మీ బిల్డప్పే కనిపిస్తుంది. ఏం చేసినా పక్కోడి కంటే మనది అదిరిపోవాలి, అంతే కదా? ఈ కాంపిటీషన్లు కంపారిజన్ల వల్లరా జీవితంలో సగం ప్రశాంతత పోయేది. సో ముందు ఈ మానేండి. నన్ను చూడడానికి టికెట్ కూడా పెట్టినట్టున్నారు. ఎస్ స్వామి, దట్ ఐడియా ఇస్ మైన్ ఓన్లీ. వావ్, నీకు బిజినెస్ బొక్కడిపోవడంలో తప్పే లేదురా. అలా అంటారేంటి స్వామి? లేకపోతే ఏంట్రా, అందరూ టికెట్ కొనుక్కొని చూడడానికి నేనేమన్నా సినిమానా సర్కస్నా? అంటే ఈ 9 రోజులు చాలా ఖర్చులు ఉంటాయి కదా స్వామి. ఉన్నదాంతో చెయ్యండి రా. చందాలు వసూలు చేస్తున్నారు కదా, మళ్ళీ టికెట్లు ఎందుకు? భగవంతుడంటే అందరికీ అందేలా ఉండాలిరా, అమ్మేలా కాదు. చందాని దందా చేయకండి, ఇస్తే తీసుకోండి. వినాయక చవితి పేరుతో మీరు వేసే పందిర్లు, చేసే పూజలు, పెట్టే ప్రసాదాలు అందరికీ సంతృప్తినివ్వాలి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మీరు విగ్రహాలు పెట్టండి, కానీ వాటి మధ్య కాంపిటీషన్లు పెట్టుకోకండి. పందిరి దగ్గర సాంగ్స్ కూడా పెట్టుకోండి, కానీ సౌండ్ కంట్రోల్లో పెట్టుకోండి.
లడ్డూ వేలం పాట పెట్టండి. ఆ వచ్చిన డబ్బులతో 4 మంచి పనులు కూడా చేయండి. ఇంకా ఫైనల్ గా మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఖైరతాబాద్ లో కేక్ కటింగ్ ఉంది, వెళ్ళొస్తాను. బాయ్. ఎందుకు మావా నీకంత కంగారు? షాప్ ఇక్కడే ఉంటది కదా, మనము ఇక్కడే ఉంటాం. మావయ్య లేని టైం చూసి ఎన్ని చాక్లెట్లు కావాలితే అన్ని జేబులో వేసుకోవచ్చు. అవును కదా, అయితే ఇక్కడి నుంచి మనం సింహం వేట కోసం ఆకలితో ఎదురు చూస్తున్నట్టు చూద్దాం మామ. రే దొంగ నా కొడకల్లారా, నీ పప్పులు ఉప్పులేమి కుట్లో ఉడకో. ఎందుకంటే ఈ షాపుకి క్షేత్రపాలకుణ్ణి నేనే. అదేంట్రా గోరా, నువ్వు మా పార్టీ కదా. ఆ నీ పార్టీలో ఉంటే నేను ఇంకా వ్యాపార సన్యాసం తీసుకున్నట్టే. సుల్తాన్ బాయిని డబ్బులు అడిగి తెచ్చింది నా హామీ మీద. షాపుకి ఏమైనా బొక్కడితే మీ నాన్నకే కాదు, నాకు కూడా సగం బొక్క ఉంటది. ఓ అలా అయితే పర్లేదు. ఏంట్రా పర్లేదు? ఏంటి పర్లేదు? రే ముక్కు, బొక్కెట్టాలని చూసావు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ చెరువులోనే ఎరువు కింద వేస్తాం. బొక్కలే. రూల్స్ ముందే చెప్తున్నాను. 1 బంప్ 1 హ్యాండ్ క్యాచ్ పడితే అవుట్, 2 చేతులు ఆడితే నాట్ అవుట్, వరుసగా 3 బాల్ వదిలేసిన అవుటే. గోడకి స్టెప్ పడి తగిలితే 4, డైరెక్ట్ తగిలితే 6. మరి బయట పడితే అవుట్. బాల్ ఎవడ కొట్టాడో ఆడే తేవాలి. ఫాస్ట్ కి ఇసిరేయడాలు లేవు, ఓన్లీ స్పిన్ బౌలింగ్. నీ ఇప్పుడు ఇడికి ఎత్తాను చూడు. చెప్పడం మర్చిపోయాను, పక్కింటి అద్దానికి కొడితే 12 రన్లు. 12 రన్ల అయితే ప్రతి బాల్ కళ్ళు మూసుకున్నట్టే ఊపేద్దాం. ఏ 12 రన్లు. యారా పంజా దోలు తీరిందా? అందుకే మేము ఆడకూడదు. బ్యాట్ జరిగింది. ఏటు ఊపుకుంటూ బ్యాటింగ్ వచ్చేతను. అడిగి బౌలింగ్ వేసింది నేను కాబట్టి నెక్స్ట్ బ్యాటింగ్ నాది. ఇది రూల్స్ లో చెప్పలేదు. ఇది గల్లీ క్రికెట్ రా, అప్పటికప్పుడు రూల్స్ పెట్టేస్తాం, నచ్చపోతే మార్చేస్తాం. అందుకేరా నేను ఇంట్లో ఆడిననేది. వీడికి నచ్చినట్టు రూల్స్ పెట్టేసుకుంటాడు. ఆహా, అయితే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడుకో. సర్లేరా గోరా, ఎందుకు గొడవ, టైం వేస్ట్. వెళ్ళి బౌలింగ్ వేయి. వీడికి జస్ప్రీత్ బుమ్రాయే. ఏట్రా తోస్త్రాలు తీస్త్రాలు అవన్నీ నాకు రావు. డైరెక్ట్ తొడల సందులకు బాల్ ఇసిరడమే. అయితే ఈ వికెట్ పగులుద్ది లేదా ఆడి వికెట్ పగులుద్ది. అవుట్. నాట్ అవుట్. ట్రైల్ దేవుడికి. ట్రైలా? ఇదేంటి నువ్వు ముందు చెప్పలే కదా? చెప్పాలేటి, ఫస్ట్ బాల్ ఎప్పుడు ట్రైలే. సెకండ్ బాల్ బ్యాట్స్మెన్ ట్రైలా? నువ్వు నీ పిల్ల ఆటలో. బాబు ఇక్కడ అంతే అమ్మా, మీకు కూడా ట్రైల్ బాల్ వేస్తాను, ఆడుకోండి. రే ముక్కు, ఇంకోసారి వీడితో ఆడడానికి నన్ను పిల్లకరా. సర్లే గోరా, కూల్. బాల్ దేనికి అవుట్? బాల్ బయటికి వెళ్ళిపోతే అవుట్ అన్నావుగా. అది డైరెక్ట్ గా వెళ్తాయి, బంపు దిగి కింద నుంచి వెళ్తాయి కాదు. ఒరే ఒక్కరోజు ఏమో నిజాయితీగా ఆడరా. ఒరే ముక్కు, అలా ఎడ్డు మొహం వేసుకొని చూస్తావేంట్రా? అవుట్ అని అడుగు. ఆడు చెప్పింది కరెక్టే గోరా, కింద నుంచి వెళ్తే నాట్ అవుట్. అసలు నీ అమ్మమ్మ. వద్దు, ఆపే. వెళ్ళి బాల్ తీసుకురా. ఒరే ముక్క, బాల్ తీసుకురామంటే ఏం చూస్తున్నావురా? బాల్ కాలువలో పడిందిరా. అవునా బాబు, మన బాల్ కాల్లో పడిందంట, వచ్చి తీయి. నేనెందుకు తెస్తాను? నువ్వే కదరా చెప్పావు బాల్ ఎవడు కొడితే ఆడే తేవాలని. అది బయటికి కొడతే, కాలంలో కొడితే కాదు. కాలవా కూడా బయటే ఉందమ్మా. కానీ బాల్ పైనుంచి పడలేదు కదమ్మా, దొల్లుకుంటూ వెళ్ళింది. ఫీల్డర్లే తేవాలి. ఈడెక్కడ కాదురా, IPL లో ఎంపైర్ గా చెయ్యాలి. సర్లే, ముందు బాల్ తెస్తే ఆడేస్తావా? నేనే తెస్తా. బాల్ మళ్ళీ అందులోనే ముంచుతున్నావేంట్రా? బయటికి తీసాక ఎలాగో కడుగుతాంగా, అందుకే అదేదో ఇక్కడే కడిగేస్తున్నా. ఏంట్రా చీ, నీతో క్రికెట్ కాదురా, జోరీ బాల్ ఆడాలి. నన్నే కాలువ బాల్తో కొడతావా? రే, కాలంలో పడిన బాల్తో నన్నే కొడతారా? ఉండండి రా, మీ పని చెప్తాను. ఒరే, స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పి అందరినీ పిలిస్తే మీరేంట్రా బయట ఆటలు ఆడుతున్నారు? లోపలికి రండి. నాన్నగారు వస్తున్నాం. ఏం చెప్పేదేముంది, నా బెస్ట్ ఫ్రెండ్ ఎవడో మీకే కాదు, ఆడియన్స్ అందరికీ తెలుసు. ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంది? మరి ముక్కు నీకు? ఆడికి కొత్తగా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? ఆడికి నేను, నాకు ఆడు. వి బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కాదు
రాలేదు. నీకంటే ముందు నాకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉండేది మామ. ఏం మాట్లాడుతున్నావు మావా? నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కదరా. ఇప్పుడు నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్, కానీ నీకన్నా ముందు నాకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఉండేదా? యు మీన్ అమ్మాయి? ఏ? ఎవర్రా? అది ఫేస్బుక్ వచ్చిన కొత్తలో ఆశగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న నాకు ఏంజల్ ఆశ అనే అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్లు హూ ఆర్ యూ తో మొదలై హౌ ఆర్ యూ వరకు వెళ్ళాయి. గుడ్ మార్నింగ్ తో మొదలు పెట్టి గుడ్ నైట్ వరకు చేసుకునే వాళ్ళం. ఆ పరిచయం అంచెలంచెలుగా ఎదిగి స్నేహంలా మారి ప్రేమగా ముగిసే లోపే ఏమైంది? నచ్చలేకో ఇంట్రెస్ట్ లేకో అమ్మాయి మెసేజ్ చేయడం మానేసింది. చాలా రోజులు వెయిట్ చేశాను, కానీ రిటర్న్ మెసేజ్ మాత్రం రాలేదు. ఆ మెసేజ్ రానిది ఇంట్రెస్ట్ లేక కాదు మావా, ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేక. ఆ ఏంజిల్ ఆశ ఎవరో కాదురా, నా ఫేక్ అకౌంట్. దుర్మార్గుడే, నేనేం చెప్పకుండానే అన్ని అర్థమైపోతున్నాయి అనుకుంటే నా మనసు అర్థం చేసుకుని అనుకున్నాను రా, కానీ అది నువ్వని అర్థం చేసుకోలేకపోయింది. సారీ మావా, నీకు చాలా సార్లు చెప్దాం అనుకున్నాను కానీ ఆ సందర్భం ఇప్పుడు రాలే. ఛీ, దుర్మార్గుడా. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ లో పెట్టండి. నా స్టైల్ మారింది, నా నడక మారింది, నా రూట్ మారింది, నా ప్యాంటు చిరిగింది. యాహు యాహు బోల యాహు యాహు, కమన్ ఎవ్రీబడి బోల యాహు యాహు. హే డాగ్, ఇట్స్ నాట్ బౌబౌ, ఇట్స్ యాహు యాహు. పాపం కుక్క కదా, అన్నం రాలేనట్టుంది. ఇట్స్ ఓకే, నీకోసం డాగ్ సబ్ టైటిల్ వేస్తా. బౌ బౌ బోల బౌ బౌ, కామన్ ఎవ్రీ డాగ్ బోల బౌ 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 బౌ. ఓసే, నేను నేను పాట మాత్రమే పాడమన్నానే, డాన్స్ ఏమనలేదు. ఓరి ఎంకమ్మ, నువ్వేంటి ఎలా తగులుకున్నావు? ఈడెవడరా మనుగాళ్ళ ఉన్నాడు? మనుగాడ్లే కాదురా, మనుగాడే. అబ్బా, భలే పరిగెడుతున్నాడు కదరా. అవునరా, పోలీస్ కుక్క ముందు ఊర కుక్కలా భలే పరిగెడుతున్నాడు. ఒరే, ఆ కుక్క ఫస్ట్ ఆడి పిర్ర పీకేద్దని నాది 100 రూపాయలు బెట్. కాదు, ఫస్ట్ పిక్కే పీకుద్ది. కాదే పిర్ర. కాదురా, పిక్క. ఒరే, ఇక్కడ నన్ను కుక్క అంట పడుతుంటే సినిమా చూస్తున్నట్టు అలా చూస్తారేంట్రా? వచ్చి కాపాడండి. ఉండరా, ఆ కుక్క ఫస్ట్ ని పిర్ర పీకేద్దా పిక్క పీకేద్దా అని బెట్టేసుకున్నాం. నేను గాని అక్కడికి వచ్చానంటే ముందు మీ ఇద్దరిని పీకుతాను. వద్దులే, పదరా కాపాడదాం. మనోహర్ డామ్. ఆలస్యమైందా పిసినగొట్టు పుత్ర? ఆలస్యం కాదురా, కొంచెం ఉంటే నాకు ఆపరేషన్ అయ్యేది. సారీ, దా పైకి లేగు. అయినా పొద్దు పొద్దున్నే కుక్కలతో పెట్టుకున్నావేంట్రా? నేను ఎక్కడ పట్టుకున్నాను రా, అదే అంటపడింది. మరి ఇలాంటి బొక్కలో ప్యాంట్ వేసుకుంటే పడదేంటి? మామా, ఇట్స్ టాన్ జీన్స్. చాపోడు చింపేసిస్తే అంటారు టాన్ జీన్స్ అని, నీకు నువ్వు చింపేసుకుంటే కాదు. అంతా బానే మేనేజ్ చేశాను కదా మామా, ఎలా దొరికిసాను? ఎంత టాన్ జీన్స్ అయినా చాపోడు ఎవడు ఇలా కుక్కలు చింపినట్టు చింపడరా. అంటే ఎంత చిరిగితే అంత కాస్ట్లీ అనుకుంటారేమో అని. ఒరే, నీ మొహానికి నువ్వు కాస్ట్లీ బట్టలు కొన్నావంటే ఎవడ నమ్మలే. ఛీ, ప్యాంట్ చూపిద్దామని వస్తే మీ మాటలతో నన్ను హార్న్ చేస్తారా? మీ దగ్గర ఇంకెప్పుడైనా వస్తానేమో చూడండి. బజ్జీలు తినడానికి వెళ్తున్నావు, వస్తావా? అబ్బా, బజ్జీలు అని చెప్పి బిల్లు నాతో కట్టించేద్దామనా? నేనేం రాను, బాయ్. అబ్బా, మిస్ అయిపోయాడురా. ఏంట్రా ఏంటి పొద్దున్నే మీ ఫ్రెండ్షిప్ పొద్దున అని పారిపోయా? ఇప్పుడేంటి ఫోన్ చేసి మరి పిలిచా? ఏమైనా పని ఉందా? అంటే ఏంట్రా నువ్వు? నాకేమైనా పని ఉంటేనే నీకు ఫోన్ చేస్తాను అనుకున్నావా? అదేనా మన ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ? ఫీల్ అయినట్టున్నాడు. సర్లేరా బాబు, సారీ. ఏమైంది, ఎందుకు పిలిచావు? నాకు చిన్న హెల్ప్ కావాలరా. వావ్, ఎక్సలెంట్. నాకు తెలుసురా, నీకేమైనా పని ఉంటేనే ఫోన్ చేస్తావు. ఎరా ముక్కు మరే చెప్పరా, చెప్పు. ఈ పేద ఫ్రెండ్స్ నీకు ఎలా సహాయపడగలరు? మన స్నేహం అనే ఈ సాగరంలో ఈ దేవరా నీకు ఎలా సహాయపడగలరు? దేవరా, దేవరా. ఒరే దేవరా, పెయింట్ వేయాలరా. ఎస్, పెయింట్ వేయాలరా. సముద్రానికా? కాదు, మా ఇంటికి. ఏమైందిరా? ఒరే, నువ్వు నా షర్ట్ చూసి నన్ను పెయింట్లు వేసుకున్నాడు అనుకుంటున్నావేమో. ఇది డిజైన్ రా. ఫోన్లేరా, పెయింట్ వేయడానికి బాగా సూట్ అవుద్ది. ఓ అశ్వత్థామా. రే ముక్క, ఆ క్యాప్ తీరా. ఓకే. గోరా, ఇందులో ఏదో కలపాలి
కలపలేమో. కలపరా. కొంచెం ఉప్పు, మినప్పప్పు, సోడా పిండి అన్ని యాడ్ చేయి. గోడ మీద దోశలేద్దాం. ఓకే గోరే. మరి చట్నీ? ముక్కుమే గుద్దాను అనుకో పచ్చడి అయిపోద్ది. అది కలుపుకొని తిను. పనికి మాలని ఎదవా. రే మీ పత్తి కొబ్బరి ముందు పని చేయండి రా. చిట్టి ప్రాణం అను ఫ్లేమ్స్. మావా ఏం చేస్తున్నావురా? ఏం లేదు మామ, నీకు నాకు ఫ్లేమ్స్ చేస్తున్నాను. అవునా, ఏమొచ్చింది? వచ్చిందిరా. మ్యారేజా? ఇద్దరు చక్కగాలే కదా, చేసుకోండి. వాళ్ళు చేసుకుంటారులే గాని నువ్వేం చేస్తున్నావు నాన్న? అంకుల్ వచ్చారా? వచ్చాను, నువ్వు రాసింది చూశాను. చూసారా? ఫైనల్ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అంకుల్. ఒక లవ్ సింబల్ వేద్దాం అనుకుంటున్నాను. అది మధ్యలో అయినా లేదా చుట్టూతో అయినా మధ్యలో ఒక బాణం గుచ్చుదాం అంకుల్. చాలా బాగుంటది. బాణం కాదురా, ఈ బ్రష్ తీసి నీ అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఆపండి బాబోయ్. మా బాలయ్య బాబు నోటి నుంచి కూడా ఇన్ని బూతులు ఎప్పుడు వినలేదు అంకుల్. నా కొంపకు సున్నాలి, నా సంసారానికి కన్నాలు కాదు. ముందా చెరిపా. ఓకే అంకుల్. ఆర్టిస్ట్ తొక్కేస్తున్నారు. ఎక్కడున్నా తమ్మా తోత్రియతమ్మా తేమి తనుకోనమ్మా తీ తిరునామా తేతం తాని తేతంలో తాతరం తాంతి తగరంలో తెప్పుడు తెదురొత్తావో తాతెద తై తెప్పుడు తిదురిత్తావో. కీరవాణి గనక ఈ పాట అంటే అనవసరంగా కంపోజ్ చేశాను అనుకుంటాడు. నువ్వు తా తాంగులో తప్పులు తెత్తగడం తానేతి తాత అమ్మాయి తిల్లు ఎక్కడో తెతుకు. ఒరే, అడ్రస్ తెలియకుండా ఎలారా ఎతికేది? ఆ అమ్మాయి పేరు తెలియదు, హౌస్ పేరు తెలియదు, కనీసం ఏరియా పేరు కూడా తెలియదు. ఎలారా ఎతికేది? ఏరియా పేరు తెలుతు. తా 10th లక్ష్మికి తో తేదా తోతర పెడితే తెప్పింది. ఏం చెప్పింది? తాత అమ్మాయి తుండేది తంబా కాలనీ తంత. తంబా కాలనీ? అది ఎక్కడ ఉంది? తంబా కాలనీ తాదే, తంబా కాలనీ. నువ్వు ముందు చెప్పింది కూడా అదే కదరా? కాదు, నువ్వు తంబా తంతను, అది తంబా. అబ్బా, ఈడి భాషలో తంబా అంటే దాని భాషలో లంబా. మరి మన భాషలో ఏంటబ్బా? తంబా ఇదిగో తంబా కాలనీ. రంబా కాలనీయా? తా నీకు తార్నింగ్ నుంచి చెప్తుంది అదే కదా. పోన్లేరా బాబు, కనీసం ఏరియా అయినా కనిపెట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇల్లు పట్టుకోవడం ఎలా? దానికోసం కోత నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటది? తాత అమ్మాయికి ఐస్ క్రీమ్లు అంటే చాలా తిత్తమంట. ఓహో, అయితే నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్లు అమ్ముకుంటావా? కాదు, నువ్వు తమ్ముకుంటావు. తా నువ్వు అలా ఐస్ క్రీమ్ తమ్ముకుంటూ ఈ కాలనీలో ప్రతి తీది తిరిగేతావు తనుకో, ఆ అమ్మాయి బయటకు వచ్చి ఐస్ క్రీమ్ కొనేస్తది, ఇల్లు ఎక్కడో దొరికేస్తది. అంతే కదా? నువ్వు ఆ టైట్. ఒరే, ఇది చాలా అన్యాయం రా. ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయిలకి లైన్ వేసేటువంటి ఈ పొల్లైస్ మొహం దాని కోసం ఐస్ క్రీమ్లు అమ్మమంటున్నావు. కారా తన్నేమన్నా తను, తా తెల్లనేమన్నా తంతే. ఆ పిల్లని కాదురా, నిన్ను తమ్మాలి. ఎత్తవ్వా. ఛీ. ఒరే దుర్మార్గుడా, నువ్వు బ్లాక్ అయింది చాలదన్నట్టు నన్ను కూడా బ్లాక్ చేయించావు కదరా. అయ్యో, నిన్ను కూడా బ్లాక్ చేసిందా? సర్లే, తత్తిగాడికి ఫోన్ చేసి ఆడితో చేయిస్తాను. ఎందుకు? ఆయన కూడా బ్లాక్ చేయించడానికా? అయినా నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేడులే. ఏరా, బాత్రూమ్ లో ఉన్నాడే? లేదు, లవ్ లో ఉన్నాడు లాదాతో. లాదానా? అదెవరు? లాదా కాదు, దాని భాష నాకు వచ్చింది. రాధా. అదే మన పెళ్లి చూపులు లాస్ట్ లో వచ్చి నాకు లా తప్ప ఇంకేం పలకడం రాదని చెప్పి లా ఒకటే పలికింది కదా ఆ అమ్మాయి. ఆహా, బానే. బాయ్ ఇప్పుడు ఆ అమ్మాయితోనే ఉన్నాడు. ఇందాక నుంచి ఓ ఏకైకలో పగపగలో జోకులు నవ్వులు. అబ్బో, చూడలేకపోతున్నాను అనుకో. అబ్బా, ఓన్లీ ఫ్రెండ్. నాకైతే ఎలాగో లవర్ లేదు. కనీసం వాడినైనా లవర్ తో ఎంజాయ్ చేయని ఫ్రెండ్. ఆడు బానే ఎంజాయ్ చేస్తున్నాడు లేరా. అబ్బా, ఐస్ క్రీమ్లు అన్ని సేల్ అయిపోయాయి. ఫుల్ ప్రాఫిట్. హలో తారా, ఎక్కడతున్నావు? ఇక్కడే రా, పక్క ఏరియాలో ఉన్నాను. చెప్పు. ఐస్ క్రీమ్ బంత్ ఎక్కడతుంది? నా దగ్గరే ఉంది. సరే, త్వరగా తీతుకురా. అది 2 hours కే 10th కి తెత్తాను. తల్లి తిత్తేయాలి. 2 hours కి రెంట్కి తెచ్చావా? ఓకే ఓకే, వచ్చేస్తున్నా. ఈ తత్తిగడికి బొక్కెట్టడానికి ఇదే కరెక్ట్ ఛాన్స్.
చేస్తే ఐస్ క్రీమ్ అమ్మిస్తావరా? ఇప్పుడు డబ్బులు నాకు, డబ్బులు ఆడికి. తారా తేతి తల్లతొత్తును ఐస్ క్రీమ్ బండి తేది అది ఐస్ క్రీమ్ బండి ఎవడో కొట్టేశాడురా. తా తేతంటున్నావురా తొత్తేయడమేతి ఏమోరా, బండి అక్కడ పార్క్ చేసి వచ్చేసుకోవడానికి వెళ్ళాను. కోసుకొని వచ్చేలోపు ఎవడో తోసుకొని వెళ్ళిపోయాడు. అయ్యో తారా ఎంత పని తేతో ఎప్పుడు తింటే తేతులారా తీకు తొక్క నువ్వే తెచ్చుకుంటావు. ఏమన్నా? 1 సెకండ్ రిపీట్. తేతులారా తీకు తొక్క నువ్వే తెచ్చుకుంటావు. నా బొక్క నేనే పెట్టుకుంటానా? ఇందులో నాకు బొక్కడిపోయేదే ఉందిరా. ఆ బంది తద్దికి తెచ్చినప్పుడు తీ పేరు తీయద్రతే తిట్టాడు. ఇప్పుడు తాడు తీయింటికో తొత్తాడు. ఒరే, ఈ మొత్తం ముందే చెప్పచ్చు కదరా. ఒరే గోరా ఈ కట్రాయలు ఇస్త్రీ చేయరా. కట్రైర్ ఇస్త్రీ చెయ్యాలా? వేసుకుంటుంటే తిన్నంగా ఉండట్లేదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఇస్త్రీ చేస్తే వెళ్దా? అది కట్రైర్ ప్రాబ్లం కాదురా, నీ బ్యాక్ ప్రాబ్లం. తున్న పూతలో తిని చేస్తావా చేయవా? వచ్చిన డబ్బులు ఎందుకు వదిలేసుకోవడం? 5 రూపాయలు అవుద్ది. సర్లే ఇదిగో 5 రూపీస్ చేసాయి. అబ్బా, ఈ బొక్కల కట్రైర్ కి ఇస్త్రీ ఇంకో బొక్క పంపించేద్దాం. ఒరే ఏంట్రా ఇది? నీ కట్రైరే కదరా, నన్ను అడుగుతావేంటి? ఇంతకు ముందు వెనకాల ఒకటే పక్క ఉండేది, ఇప్పుడు ముందు కూడా పెట్టేశావు. వెనకాల ఒక్కటే బొక్క ఉంటే ఫ్రంట్ ఫీల్ అవుతుంది. అందుకే 2 సైడ్లు పెట్టి సమాంతర న్యాయం చేశాను. ఛీ, ఇది నా దగ్గర ఉన్న 1 and only 1 hole కట్రాయర్రా. దాన్ని కూడా ఇప్పుడు 2 holes చేస్తాం. పోనీలేరా, గాలి అడుద్ది. ఛీ, చేస్తాడు ఒక అరగంట చేస్తాడు. అబ్బా, ఈ రోజుకి నన్ను వదిలేలా లేడు. అరే మను, ఈ ఇస్త్రీ పెట్టి పట్టుకొని నేను వచ్చే వరకు అటు ఇటు బాగుంది. ఓకే రా, అయిపోయిందా? అయిపోయింది, మన పని అయిపోయింది. ఏమైందిరా? ఒరే, ఎంత పని చేసావురా? వామ్మ, వాడిని చూడు ఎలా ఉన్నాడు. నిన్నే తిహార్ జైలు నుంచి దిగిన జైలర్ లా ఉన్నాడు. ఓ అమ్మో, నాకేం సంబంధం లేదు. ఇదిగో పట్టుకో. ఇరికిచ్చేసాడు. మావా చెప్పరా. నైట్ అంతా నిద్ర పట్టలేదురా. ఏం మావా మధ్యాహ్నం పడుకున్నావా? కాదు, నేను మ్యాచ్ ఓడిపోయిన దగ్గర నుంచి నిద్ర పట్టట్లేదు మావా. గెలిపోవడంలో కామన్ రే. నీకే, నువ్వు అవతల టీం కాబట్టి ఎన్నైనా చెప్తావు. అదే నువ్వు మా టీంలో ఉంటే ఫస్ట్ నువ్వే నన్ను వేసుకునేవాడివి. అందుకే మామ అవతల టీంకి వెళ్ళిపోయాను. నీతో ఉంటే గెలవనని నాకు తెలుసు. నమ్మక ద్రోహి, నీ వల్లరా నేను అవుట్ అయిపోయాను. ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి ఫుల్ టాస్ వేస్తావు అనుకుంటే యార్కర్ వేసేస్తావా? అంటే మా టీమ్ లో 100 రూపాయలు పెట్టేశాను మామ, అందుకే. నీ బెట్ట కోసం నన్ను హట్ట చేస్తావా? సారీ మామ. అయినా నీ బౌలింగ్ లో నేను ఎన్నిసార్లు 6 కొట్టలేదురా. కానీ నిన్నవేంద్రా నాకు అలా ఆడాను. ఇట్స్ ఓకే మామ, సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్. నాకు అర్థమైపోయింది మావా, నేను అవుట్ అయిపోయింది నీ బౌలింగ్ వల్ల నా బ్యాటింగ్ వల్ల కాదు. నీకు ఆట రాకపోవడం వల్ల. రేయ్ చెప్పేది నువ్వు. ఆ రమేష్ గారు ఏడ్చుకుంటాడు బ్యాట్ ఇచ్చాడు. ఆడు ఏడుపు వల్ల నేను అవుట్ అయిపోయాను. అవునా మామ, మరి ఎందుకు రాడు బ్యాట్ తీసుకోవడం? గ్రౌండ్ లో ఆడు ఒకటితే లైట్ వెయిట్ బ్యాట్ రా, అందుకే తీసుకున్నాను. మన దగ్గర కూడా ఓ బ్యాట్ ఉంటే ఆయన అడగాల్సిన అవసరం ఉండదు. నా బ్యాట్ ఉంది కదా మామ. నువ్వు నీ పిండి బ్యాట్ ఎప్పుడో ఫస్ట్ క్లాస్ లో బూస్ట్ గిఫ్ట్ ఇచ్చిందని ఇంకా వాడతావరా? అంటే నా హైట్ కి అదే సరిపోతుంది మామ. అందుకేరా నువ్వు ఇంకా టిక్కు మన సింగిల్ 2Dలు తీస్తున్నావు. నువ్వు పెద్ద 4 6 కొట్టేసావు మరి. సర్లే మామ, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన ఆట గురించి కాదు, బ్యాట్ గురించి. మనకు అర్జెంట్ గా ఒక కొత్త బ్యాట్ కావాలి. ఎంత ఉంటది? మొన్న రైల్వే పూర్ణగడ్ దగ్గర బ్యాట్ చూసాను రా, 2000 అంట. సూపర్ ఉంది. అవునా? రెల్లె వీధి భోసనాన్ని షాప్ లో కొన్నాడంట. 2000 అంటే చాలా ఎక్కువ మామా. నేను 1000 సెట్ చేస్తాను రా, నువ్వు ఇంకో 1000 సెట్ చేయి. 1000? మా నాన్నని 10 రూపాయలు అడిగితేనే 25 బూతులు తిడతాడు మామా. ఇప్పుడు 1000 అంటే చెయ్యి సెత్తాడు. ఫస్ట్ అడిగితేనే కదా మామ చెయ్యి ఇరుతారో కాలు ఇరుతారో తెలిసేది. అంటే ఏంటా, నీకు చెయ్యి ఒకటి సరిపోదా, కాలు కూడా ఇచ్చేయాలా? అది కాదు మామ, ఫస్ట్ అసలు అడిగితేనే కదా తెలిసేది ఇస్తారో ఎవరో. ఒరే, మా నాన్న గురించి తెలుసుకోవడం నువ్వు ఈ మాట అంటున్నావురా? ప్రాక్టికల్ పర్సన్ రా. నువ్వు ఇలా ఇంట్లో ఉంటూ పందిలా తింటూ పొట్ట పంచడం కన్నా గ్రౌండ్ కి వెళ్ళి హార్దిక్ పాండ్యాలో 6లు కొట్టడం ఆయనకి ఇష్టం. సో నువ్వు ఫస్ట్ వెళ్ళి అడుగు. ఆయన నచ్చితే క్రికెట్ బ్యాటింగ్ కర్మ ఏకంగా క్రికెట్ కిట్టే కొనేస్తారు. అంతే అంటావు మావా? అంతే మామ, బిఏ ప్రాక్టికల్ పర్సన్, వెళ్ళి అడుగు. బిఏ ప్రాక్టికల్ పర్సన్, పదరా మను. ఇప్పటికిప్పుడు మన పని ఎవడిస్తాడ్రా? తట్టిగాడ షాప్ లో పనిచేద్దామా? ఆడ షాప్ లో ఆడికి జాబ్ ఇవ్వడం ఎక్కువ. పోనీ గోరాగాడిని ఏమన్నా అడుగుదామా? వద్దు మామ, ఇప్పటికే ఆడితో బోల్డ్ అని బిజినెస్ పెట్టి బొక్కేటిన్స్. ఆల్మోస్ట్ అడుక్కునే స్టేజ్ కి వస్తాడు. ఇదిగో చూడు. ముక్క, ప్లీజ్ సెండ్ మీ 30 రూపీస్. లేదంటే లెటర్ లో నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటాను.
ఇప్పుడు ఈయనకి వెళ్ళామనుకో ఆ లెటర్ లో నీ పేరు కూడా రాస్తాడు. అమ్మో వద్దులే. మరి ఇప్పుడు ఏం చేద్దాం మావా? ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం మామ. జాబ్స్ వల్ల ఏం పని అవ్వదు. ఒరే నీ ప్రాక్టికల్స్ తగలెట్ట. పొద్దు నుంచి ప్రాక్టికల్స్ అని బాడీని క్రిటికల్ స్టేజ్ కి తీసుకొస్తావు. ఏదైనా అద్భుతమైన ఐడియా ఉంటే చెప్పు, లేదంటే నోరు మూసుకుని కూర్చో. పునుకుల బండి పెడదాం మామ. ఆ పెట్టి టమాటా చట్నీ వేసుకుని నువ్వే తింటావా? ఇంకేమున్నారా? ఏం చెప్పిన వద్దంటున్నా. ఏ తాత ఓకే. ఏంటి మామ కూలి పనికి వెళ్తావా? ఏం మావా నువ్వు రావా? నేనెందుకురా? నా వెయ్యి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. నీ వెయ్యే బాకీ. అలా అంటావేటి మావా? ఈ కూలి పనులన్నీ నా వల్ల అవదాహే. చిట్టి ప్రాణం చితికిపోద్ది. కావాలంటే గోరగాని తీసుకెళ్ళు. అసలు అప్పుల్లో ఉన్నాడు. ఓకే మావా. హలో, రే గోరా రేపు పొద్దున్నే 6ంటికి నాతో బయటకు వస్తావా? అంత తెల్లవారా? ఎనీ అడ్వెంచర్? అలాంటిదే. హెవీ ఫైట్స్ ఉంటాయా? హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఉంటది. జిమ్ కనుకుంటా. ఓకేరా, ఎక్కడికి రావాలి? హఫీజ్ పేట్ దర్గా దగ్గరికి వచ్చాయి. ఎర్లీ మార్నింగ్ హఫీజ్ పేట్ దర్గా దగ్గరకా? బైసబ్బాలు జిమ్ కనుకుంటా. ఓకేరా, వచ్చేస్తా. గోరగాడు వస్తా అన్నాడు మామ. రేపు సాయంత్రం వరకు ఆడితో పని చేయించేస్తే ఆడిదో 500, నాదో 500. సూపర్ మామ. సాయంత్రం డబ్బులు పట్టుకుని వచ్చే బ్యాట్ కొనుక్కోడానికి వెళ్దాం. ఓకే మామ. పరుగు పరుగు బర చక్క చక్క బాదు వారి బాధ అగ్ని తాలూకు ఇద్దరు అగ్ని యువకులు రతా. ఈడవడ మనగాళ్ళు ఉన్నాడు. ఏ మన ఆ రారా. నువ్వేంట్రా కూలి పనులకి వెళ్ళే వాళ్ళ ఉన్నా? నేచురల్ అవుట్ ఫిట్ రా. ఓ బైసబ్బాలు చెప్పాడా? షిట్, నేను షూ వేసుకొచ్చాను. పర్లేదా? పర్లేదురా ఉన్నాయి. నువ్వు కొంచెం ఎక్కువ వర్కౌట్ చేస్తావు కదా, ఎక్కువ సంపాదించవచ్చు. సంపాదించచ్చా? ఏంటది? కండ్లు. ఒకసారి టచ్ చేయి. వావ్ బైసప్ బాలు అంత ఉందరా. మై ఇన్స్పిరేషన్. అబ్బో. రే రే దాదా. ఎక్కడికి రా వామప్ప? కాదు పికప్. లారీ ఎక్కు. లారీ ఎందుకురా? వీళ్ళందరూ ఎవరు? ఏంటి వీళ్ళందరూ బైసబ్బాలు జిమ్కేనా? ఏంట్రా ఇది కొత్త బ్రాంచా? ఇంకా అండర్ కన్స్ట్రక్షన్? అవునరా పద. అన్నా ఎంతమంది తమ్ముడు? ఇద్దరన్నా. గమేళాలు అక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళండి. రే వై ఆర్ వి క్యారింగ్ దిస్ గమేలాలు మ్యాన్? నేచురల్ వార్మప్ రా. ఐ లైక్ దిస్ మ్యాన్, ఐ లైక్ దిస్. కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్. ఏంట్రా జాలి చూపిస్తున్నావా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ఎక్కడ? ఇంకో 4 కొంచెం వెయిట్ ఎక్కువైపోయింది. పర్లేదు. జై బైసబ్బాలు. ఓ మై గాడ్. ఏంట్రా అప్పుడే అయిపోయావు? ఇంకా 5 సెట్లు ఉన్నాయి. ఇంకా 5? ఆ తర్వాత డెడ్ లిఫ్ట్ కూడా ఉంది. అదేంటి? ఇదేంట్రా బస్తాలు వేస్తారు? హెవీ లిఫ్టింగ్ ఉంటదన్నాను కదా, ఇదే పద. అయి వాషింగ్ తరితేను ఎవడది? చీ 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 చీ. సుమాని బండి ఓపెన్ చేస్తాంటే తొండమోహం వేసుకుని ఎదురొచ్చాడు. ఈ రోజు బిజినెస్ ఇంకా బొక్కే. తంతే తోరా స్ట్రెంత్ అంటారు, తెప్పకుండా తిథినే తాతేస్తారు. నీకన్నీ చెప్పాలేంట్రా? తెప్పాలి. తలరాతలు రాసేది ఆ బ్రహ్మ, మధ్యలో నువ్వెవడరా ఉంగమ్మ? పోరా ఇక్కడి నుంచి. తన్నే తొమ్మంతావా? తుందు తీ పని చెప్తాను. ఎవడో చెప్పకుండా చెప్పుగా. గాయ్స్, నేను మీ యోగా ఘోరాని గాయ్స్. ఇప్పుడు నేను వేసింది గుర్రం ఆసనం. ఇది మీరు డైలీ వేసారనుకోండి, మీకు ఫుల్ ఎనర్జీ పెరిగిపోతుంది అనమాట. వీడెవడో కమెంట్ పెట్టాడు చూడండి గాయ్స్. భయ్యా పొట్టేసుకుని యోగా ఎలా చేస్తున్నావు? అరే నేను యోగా చేసేదే పొట్ట తగ్గడానికి రా. మీకు కూడా పట్టుంటే మీరు చెయ్యండి. మరి తరువాయి ఆసనం కోతాసనం. ఇలా చేస్తే ఫ్రెండ్స్ మనలో జంపింగ్ ఎబిలిటీ పెరుగుతుందన్నమాట. అప్పుడు మీరు ఎవరినైనా లవ్ చేసి ఇంట్లో ఒప్పుకోలేదనుక మీ లవర్తో ఈజీగా జంప్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఆసనం. అబ్బా ఈ రోజుకి చాలు ఫ్రెండ్స్. చాలా ఎక్కువ ఆసనాలు వేస్తాం. ఇప్పుడు శవాసనం వేసి రిలాక్స్ అవుదాం. ఏంటి అడ్డంగా పడుకున్నాడు? దొరా దొరా ఏంటి లేవట్లేదు?
కొంప తీసిపోయాడా గోరా గోరా లే గోరా అయ్య బాబు నిజంగానే పోయినట్టున్నాడు గోరా అయ్యో ఇంత తొందరగా పోయావేంట్రా రేపు పానీపూరి తిన్నా అనుకున్నాను ఇల్లు కట్టకుండానే పోయావు కదరా ఏంటి మామ ఏమైంది? గోరాగాడు మనకి ఇక లేడురా పోయాడు అదేంట్రా ఎలాగా? ఇంత ఎండలో మేడ మీద పడుకున్నాడంటే వడదెబ్బ తగిలిపోయి ఉంటాడు వడ మెత్తగానే ఉంటది కదా మామ, దాంతో కొడితే కూడా పోతారా? ఆ, సర్లే కొంచెం ఫీల్ అవుదాం. అయ్యో గోరా ఏమైందిరా నీకు? 365 డేస్ చికెన్ 65 తినేవాడు కదరా, ఇప్పుడు అది ఎవరు తింటారా? లేకరా మొన్నే కదరా మాడిపోయిన మటన్ బిర్యానీ మెతుకు కూడా వదలకుండా తిన్నాం, అలాంటిది ఏట్రా అలా సడన్ గా పోయావు? మనుషులు ఎక్కడైనా స్టేటస్ పెట్టిపోతారేంటి మామ సడన్ గా పోతారు ఫోన్లే మామ, రేపటి నుంచి మనకి టిఫిన్ ఖర్చు మిగులు, నూడిల్స్ ఖర్చు మిగులు, సినిమాకి వెళ్తే టికెట్ ఖర్చు మిగులు. కానీ ఒకటే దిగులు మామ గోరాగాడు లేకపోతే మనం బొక్క పెట్టడానికి ఎవ్వరూ ఉండరు రే మిత్ర ముసుగులో ఉన్న శత్రు మోకలారా, గోరా నువ్వు చచ్చిపోలేదా మీరెంత ఫీల్ అవుతారని తెలియక చచ్చిపోలేదురా, కానీ ఇప్పుడు చచ్చిపోవాలని వెళ్తుంది. చిచ్చి అయ్యేం మాటలు గోరా అయినా మేమేమైనా మాటలన్నీ సీరియస్ గా అన్నాం అనుకున్నావా జస్ట్ సరదాకి నువ్వు చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నావేమో అని మాకు డౌట్ వచ్చి అలాగ అన్నావురా. చీ ఆపండి అదో. మన తెచ్చిన మ్యాంగోస్ ఎక్కడున్నాయి? ఏ వావ్, తోటలో కొట్టేసిన కమ్మని మ్యాంగోస్. ఆనందం డబ్బులో ఉందని ఎవడు చెప్పాడురా? పెరిగన్నంలో మామిడికాయ పిండేద్దామురా, పిండేసాక ముద్దలు కలిపి నోటులో పెడితే అబ్బా ఎక్సలెంట్ అద్భుతమండి. తోరా తేంటది? మామిడి పండు పెరుగన్నం. అయినా నువ్వేంటి ఎలా వచ్చా? దాదా తన తావిడి పళ్ళు తొత్తేతాం తాత, నువ్వు తాత ఇవ్వలేదు. మీ తాత నా దగ్గర ఎందుకుంటాడ్రా? తాత తాదే తాత, ఏం తాటరా? తావిడి పళ్ళు తాట. మామిడి పళ్ళు వాటానా? అయినా ఇంత లేట్ కొత్త ఎలారా? ఆల్రెడీ తినేసా. ఇదిగా లాస్ట్ లో ఒకటి మిగిలితే ఇప్పుడే ఈ పెరుగన్నంలో తింటున్నా. పోన్లే ఇదిగో ఈ టెంక చీకు. తాకేం తక్కర్లేదు, తీతో అనవసరంగా తావిడి పళ్ళకి తొత్తాను. సరియాదుగా తాకు తావిడి పళ్ళు తొనేత్తివ్వు. ఏంటమ్మా కొనేసి ఇవ్వాలా? డబ్బులుంటే నేనే కొనుక్కుంటాను కదరా. నిన్ను తీసుకెళ్లి మామిడి పళ్ళు ఎందుకు దొంగతనం చేస్తానా? అదంతా నాకు తెలీదు, తాకు తావిడి పళ్ళు తావాలి. అబ్బా ఈడేంటి ఎలా తగులుకున్నాడు? నాకు తావిడి పళ్ళు తావాలి 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 తావాలి. నోర్మై, నా దగ్గర మామిడి పళ్ళు లేవు గాని ఒక ఐడియా అయితే ఉంది. ఏంటది? మనతో పాటు మామిడి పళ్ళ తోటకు మనుగోడు కూడా వచ్చాడు కదరా, ఆడి దగ్గర ఉంటాయి. పద వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీ నైస్ చేసి నైస్ గా లాగేద్దాం. ఓకే. ఈడెవడ గోరగాడిలో ఉన్నాడు ఒరే గోరా నూడిల్స్ పని పెట్టావా ఇప్పుడిప్పుడే బిజినెస్ బాగా జరుగుతుంది అనుకున్నాను, వచ్చేసాడు. దారా ముక్కుదా, ఎలా ప్లాన్ చేసావు? ఏంటి గోరా అదే నా బిజినెస్ కి బొక్క ఎలా పెడదామని ప్లాన్ చేసావు? నేనేం బొక్క పెట్టడానికి రాలేదు మరి ముగ్గు పెట్టడానికి వచ్చావా? ఏమైనా తిందామని వచ్చాను ఆ మెనూ కార్డులో అబ్బో తీసుగా. చికెన్ చౌ చౌ నూడిల్స్, డాగ్ బౌ బౌ నూడిల్స్, కాకి కౌ కౌ నూడిల్స్. ఏంట్రా ఇవన్నీ? అవన్నీ మన దగ్గర వెరైటీలు. పంది పాయ్ నూడిల్స్ ఉంటాయి చూడు, అది బాగుంటది తినరా. ఛీ మనుషులు తినేవేమి దొరకవేంట్రా నీ దగ్గర? రొటీన్ గా పెడితే ఎవడో తిండు, ఇలా వెరైటీగా పెడితేనే అందరూ తింటున్నారు. కావాలంటే చూడు. నాన్నగారు గోరాగాడు నూడిల్స్ బండి పెట్టాడండి. వీడికి ఎన్ని బొక్కలు పడినా బుద్ధి రాలేదన్నమాట. పదండి ఫ్రీగా 2 ప్లేట్లు నూడిల్స్ తినేద్దాం. అబ్బా శనిగ్రహాలన్నీ షాప్ చుట్టే తిరుగుతున్నాయి. ఏంట్రా గోరా నూడిల్స్ బండి పెట్టావా? లేదంకుల్, యాపిల్స్ బండి పెట్టా, పక్కీదిలో ఉంది. మరి ఇక్కడేం చేస్తున్నావు? నూడిల్స్ తిందామని వచ్చాను అంకుల్. అంటే ఈ షాప్ నీది కదా? కాదు చా చూ చూ చా. మరా చైనా వాడేంటి నిన్ను అడుగుతున్నాడు? ఆడికి నూడిల్స్ స్పైసీగా చేయమన్నాను, కారం సరిపోద్దా అని అడుగుతున్నాడు. అబద్ధం చెప్తున్నాడు మావయ్య, ఈ షాప్ ఈడిదే. వచ్చేసాడు. ఒరే ముక్కు, నన్ను ప్రశాంతంగా బతకడం వేటరా? ఆయన నిన్ను అడిగాడా? ప్రతి దాంట్లో ఏలేటత్తాం. ఛీ ఫ్యామిలీకి అబద్ధం చెప్తావా? ఫ్యామిలీయే? ఎవడరా ఫ్యామిలీ? పొద్దున్నంత ఓవరాక్షన్ చేసి ఇంట్లోంచి బయటికి గంటేశారు. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టి బాగుపడిపోతాను వచ్చి ఫ్యామిలీ అంట ఫ్యామిలీ. ఏదో నువ్వు దారిలో పడతావు 4 అంటావురా, అన్నిటికీ ఫీల్ అయిపోతావా ఏంటి? మన అనుకున్న వాళ్ళు ఎన్ని తిట్టినా అది మన మంచికే.
సారీ అంకుల్. సర్లే ఓ 2 ప్లేట్లు నూడిల్స్ ఇవ్వి. కాదు తార్ తెమ్మల్ని కూడా తంపేతి తూపితే హెత్తర్ తీలు. అయితే ఈ బండి ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే. ఆఫీసర్స్ సీజ్ దిస్ షాప్ ఇమీడియట్లీ. తారా తాగైందా? ఒరే తత్తే, ఎంత పని చేసావురా? తలరాతరు తాతేది ఆత్రమ్మ పెద్దలో తూవెవడరా తొంగమ్మ. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే గురువుల బట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తా నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా.